హాయ్ అండి అందరికీ. రాయగఢ్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడినైతే నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కిందన వీడియో లింక్ అయితే పెట్టాను, క్లిక్ చేయండి, వీడియో ఓపెన్ అవుతుంది. ఇంకా ఈ వీడియో అయితే పోలపాద్యం ముందు రోజు అదే శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలోన కార్తీక మాసం ఆఖరి రోజున పోలపాద్యంగా జరుపుకుంటాం కదా. అదే రోజు భోజనాలు అయితే పెడతారు. ప్రతి సంవత్సరం కూడా ఈ భోజనాలు అయితే నిర్వహిస్తారంట. దానికోసమనే కూరగాయలన్నిటిని కూడా తరిగిపెట్టి ఉంచుతున్నారు. టమాటీలు, వంకాయలు, గుమ్మడికాయలు, ఇలా ఏ కూరగాయలు కావాలంటే ఆ కూరగాయలు ముందు రోజే తరిగిపెట్టి ఉంచుతారు. పోలపాద్యం రోజునైతే భోజనాలకైతే వచ్చాం మేమంతా కూడాను. చాలా మంది భోజనాలు ఉన్న ప్రశాంతంగా అయితే నిర్వహించారు కార్యక్రమం మొత్తం కూడాను. ఇలా భోజనాలకు వెళ్లే త్రోవలోనే ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. భక్తి గీతాల్ని పాడటం, చిన్నపిల్లలతో క్లాసికల్ డాన్సులు చేయించడం, ఇలా చాలా రకాలైన భక్తిపరమైన వాటిని ఈ కార్యక్రమంలో నిర్వహించారనమాట. అందుకే ఎంతమంది క్రౌడ్ ఉన్నా ప్రశాంతంగా లైన్ అనేది వెళ్తుంది. ఇలా భక్తి పాటలు వింటూ ఎంతసేపు అయినా లైన్లో నిల్చోవచ్చు. అందుకని ఇలా సెట్ చేసి ఉంటారనిపించింది నాకైతే. చాలా బాగా పాడారు ఈ అంకుల్ ఎవరో కానీ. ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా బాగా డాన్స్ని అయితే చేశారు. ఆ వీడియోస్ అయినా తీయడానికి అవ్వలేదు, లోపలికి అలవలేదు కాబట్టి. ఇదంతా చూసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతాం. అక్కడ తీర్థాన్ని, స్వామివారిని దర్శించుటకు విగ్రహాన్ని అయితే పెట్టారు. ఇంకా ఇలాంటి వనభోజనాల్లో ఏమేమి పెడతారో మీకు తెలిసిందే కదా. పులిహార, అన్నం, వంకాయ బంగాళదుంప కర్రీ, చక్కెర పొంగలి, బూందీ, పచ్చడి అయితే పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.